మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానని మేము కలుసుకోవడం సంతోషము. ఈరోజు మరి 22వ తారీఖు 9వ మాసం 2025లో ప్రవేశించాం. ఈ క్షణం బతకటువంటి ఆయన కృప నేను నమ్ముతున్నాను. సోమవారం నాకు ఇచ్చిన తలంపు హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం ఇలా మాట్లాడుతుంది. రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు అని సామాన్యంగా చెప్పవచ్చని రాశాడు. అంటే ఆ యొక్క రక్త ప్రోక్షణ లేకుండా పాపాలు క్షమించబడవు అని స్పష్టంగా బైబిల్ చెప్తుంది. 205 పేజీ నెంబర్లో ఉంది ఇది. అయితే ఎటువంటి రక్తం కావాలి? అందరూ పాపం చేశారు, ఏం భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతుందని బైబిల్ చెప్తా ఉంది. యేసుక్రీస్తు ఒకసారి మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం మాట్లాడుతుంది. 89 పేజీలు ఉంటుంది. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించాలని చెప్పి క్వశ్చన్ వేసాడు. ఇప్పటికీ ఆన్సర్ అట్లా దొరకట్ల. ప్రపంచం అంతా మారుమోగిపోతుంది. హూ కెన్ ప్రూవ్ దట్ దెర్ ఈజ్ సిన్ ఇన్ మీ? నాలో పాపం మీరు ఎవరు అని అంటే నిజంగా ఎంత గొప్ప వాక్యం అంటే అది ప్రశ్న దద్దరిల్లిపోతుంది. ప్రపంచం అంతా ఎవడు మాట్లాడాల, ఎక్కడ కూడా మనకు కనపడదు. ఏ సేవకుడు ఏ దేవుడు మాట్లాడినట్టు నాకు అనిపించదు. కానీ అన్నాడు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడో స్థాపించిన ఒక సవాలండి. 8:46లో ఉంది యోహాను సువార్త, గుర్తుపెట్టుకోండి. అయితే ఆ యొక్క మొదటి యోహాను పత్రికలోకి వెళ్తే 1వ అధ్యాయం 7వ వచనం ఇలా మాట్లాడుతుంది. 221 పేజ్. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం దేవుడు వెలుగుకై ఉన్నాడు. నేను లోకమునకు వెలుగునై ఉన్నాను, నేను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండని రాసుకొస్తున్నాడు బైబిల్లో. కాబట్టి వెలుగుని చీకటిని వేరుపరిచాడు. అదే బైబిల్ అంతా. విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఎక్కడ అంటాడు, విగ్రహాలకి దేవుడికి పొత్తు ఎక్కడ అని ఆయన రాస్తుంటాడు. అయితే ఉంటాడు ప్రత్యేకించుకునే జనాంగం మనం, పిలువబడినటువంటి వారు. చర్చ్ అంటే కాల్డ్ అవుట్ పీపుల్. మనం లోకం నుంచి వేరుపరిచినటువంటి దేవుడు కాబట్టి మనం ప్రత్యేకమైన జీవితం జీవించాలని ప్రభు మనం కోరుతున్నాడు. ఏం లేదు. 1వ యోహాను 1:7 ఇలా మాట్లాడుతుందని చెప్తున్నాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, ఇది కండిషన్, మనము అన్యోన్య సహవాసం గల వారమై ఉంటామంట. ఎప్పుడండి? ఆయన వెలుగులో నడవాలా, లోక వెలుగులో కాదు. ఈ సూర్యుడు కాదు, నీటి సూర్యుడి వెలుగులో మనం నడవాలా. నడిచినట్లయితే మనం అన్యోన్య సహవాసం ఉంటాం. మ్యూచువల్ అండర్స్టాండింగ్లో చక్క ప్రేమ కలిగి ఒకరినొకరు ఆదరించుకుంటూ, పిలుకొల్పుకుంటూ, హెచ్చరించుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటామని చెప్తుంది. సహవాసం గలవారు అప్పుడు అనే మాట గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రంగా చేయను. ఎప్పుడండి? ముందు ఏది అన్యోన్య సహవాసం ఎక్కడుంది? సేవకుల్లో కానీ, కుటుంబాల్లో కానీ, మందిరాల్లో కానీ ఎక్కడో సహవాసం. కానీ చాలా జాగ్రత్త చదవాలి బైబిల్. అప్పుడు అంటే ఎప్పుడు? ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం నడిస్తే అన్యోన్య సహవాసం గలవారు ఉంటాము. అప్పుడు మాత్రమే యేసు రక్తము మన ప్రతి పాపం మనల్ని పవిత్రంగా చేస్తుందని చెప్పి అద్భుతమైన లేఖనం ఇది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రకటన గ్రంథంకి వెళ్ళి చూపిస్తాను. 1వ అధ్యాయం 6వ వచనం పేజ్ నెంబర్ 228లో ఉంది. ఇక్కడ ఏమంటాడంటే, మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన విడిపించిన వానికి, చూడండి, మనల్ని ప్రేమిస్తున్నాడంట, తన రక్తం వల్ల మనం విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక ఆమేన్ అంటాడు. అక్కడ మీకు మాట్లాడండి, విడిపించిన వానికి అన్న దాని దగ్గర ఫుట్ నోట్లు ఉంటుంది, కడిగిన వానికి ఉంటుందమ్మా. ఎంత అద్భుతం! ఆయన రక్తంలో మనం కడిగితే మనం మంచి మనస్సాక్షి కలిగి, శుద్ధ ఆత్మ కలిగి, పరిశుద్ధాత్మ కలిగి, ఇప్పుడు ఆత్మ కలిగినటువంటి వాళ్ళగా అందుకని మనం వాక్యం ధ్యానించుకుంటూ వాక్యం వెళ్ళు మన జీవితాన్ని దిద్దుకుంటాం. కాబట్టి రక్తంలో కడగపడితే మాత్రం మనం పరలోకానికి వారసులు కాము అని బిడ్డలుగా మార్చే అది అసాధ్యం అని చెప్పి బైబిల్ జరుగుతుంది. కాబట్టి ఈ రోజున మనం ఆయన రక్తంలో ప్రతి వ్యక్తి కడగబడాలి. రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలుగుదని చెప్పాడు. అందుకని ఆయన ఈ భూలోకానికి వచ్చి ది వర్డ్ బికేమ్ ఫ్లెష్ అని రాశాడు. ఈ ఫ్లెడ్ కాబట్టి ఆయన వెలుగులో నడుస్తూ, ఆయన అనుసరిస్తూ, క్రీస్తు యేసును కలిగిన ఈ మనసును మీరును కలిగిన రాశాడు. కాబట్టి ఆ రీతిగా ఆయన్ని అనుసరిస్తూ ఆయన్ని ముందుకు వెళ్ళాలి. అప్పుడు తప్పకుండా మన జీవితంలో మేలు చూస్తాం, దీవెని పొందుకుంటాం, ఇంకే మనం మన కుటుంబాలు రక్షించబడతాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయను గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, చక్కటి మాటలు చెప్పారు. రక్తం చిందించకుండా పాపక్షం కలగదు. అందుకని శిలువ రక్తంతో మమ్మల్ని కడిగి మమ్మల్ని కొన్నారు, మమ్మల్ని కడిగారు, మమ్మల్ని పవిత్రపరిచిన స్థితి నిలుచుకుంటూ మమ్మల్ని, మా కుటుంబాలని, మా బిడ్డలందరూ కూడా రక్షణ పొందే కృప అనుగ్రహించమని, మా అవసరాన్ని కూడా మీ చిత్రంలో తీర్చమని, బిడ్డలందరినీ దీవించి పంపించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.